ఫారాల స్వీకరణ డిజిటలైజేషన్ గడువును 10 రోజుల పాటు పొడిగించాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్యూమరేషన్ గడువు పొడిగించాలని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి, వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఓటర్ ఈఎఫ్ల సమర్పణ గడువు ఇవాళ్టితో ముగినుంది. ఇప్పటికీ ఫారంను పూర్తి చేసి వెనక్కి ఇవ్వని ఓటర్లు తక్షణమే తమ బిఎల్ఓను సంప్రదించి ఈ ఫామ్ను అందజేయాలి. లేకుంటే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటు గల్లంతవుతుంది. ఏపీలో సర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు చేపట్టిన ఇంటింటి ఓటరు ఈఎఫ్ల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ ఇవాళ్టితో ముగినుంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 4,16,26,144 మందికి ఈఎఫ్లను పంపిణీ చేశారు. వాటిలో 4,09,32,211 ఫారాలను 98.32% డిజిటలైజ్ చేసినట్లు సీఈఓ పేర్కొన్నారు. ఏపీలో 4,16,26,144 ఈఎఫ్ల పంపిణీ జరిగిందన్నారు. సోమవారానికి డిజిటలైజ్ అయిన ఫారాల్లోనే అన్కలెక్టబుల్ ఫారాలు 39 లక్షలు ఉన్నాయని, పెండింగ్ లో 6,95,483 ఉన్నాయని తెలిపారు. అన్కలెక్టబుల్ ఫారాల్లో 14,19,664 మంది చనిపోయినట్లు గుర్తించామన్నారు. బిఎల్ఓలు వెళ్లిన 7,26,425 మంది ఓటర్లు దొరకలేదన్నారు. షిఫ్ట్ అయిన ఓటర్లు 12,14,994 మంది ఉన్నారని, ఆల్రెడీ ఎన్రోల్డ్ 6,06,506, ఇతరులు 13,830 మందితో కలిపి 39,81,399 మందిని అన్కలెక్టబుల్ జాబితాలో చేర్చినట్లు సీఈఓ తెలిపారు.